శివుడి దగ్గర ఉన్నటువంటి త్రిశూలం ఉంది చూసారా, అది దేనికి సంకేతం అంటే ఏదో అందరిని పొడవడం కోసం అనుకోకండి. ఇవన్నీ పురాణాల్లో చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యానాలు. అందుకనే కథకారులు చెప్పేటువంటి వేరు, తాత్విక చింతనతో ఒక తత్వాన్ని చూడడం వేరు. కథల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే కథ వరకే పరిమితం అవుతాము, తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే జ్ఞాన స్థితికి మనం ఎదుగుతాము. త్రిశూలం అనేటువంటిది త్రిగుణాలకి సంకేతము. దేనికి సంకేతం? సత్వ, రజస్సు, తమస్సు. బాగా చూడండి, 3 ఉంటుంది త్రిశూలంలో. ఈ త్రిశూలం 3 ఎలా ఉంటుందంటే మళ్ళీ కింద ఒక దండం ఉంటుంది. ఏంటి తెలుసండి అది? ఆ దండము బాగా చూడండి, మాయా అనేటువంటిది దండం. ఈ మాయకి 3 గుణాలు అన్నమాట. కాబట్టి మాయాదండం అది. మాయా కల్పిత దేశకాల కలనాద్ వైచిత్రీకృతం. ఆ మాయాదండం పెట్టుకున్నాడు. ఆ మాయాదండానికి ఏమిటి తత్వాలు? 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు. వాటితోటి ఈ లోకాన్ని తయారు చేస్తున్నాడు మాయాదండంతో. అలాగని శివుడు కూడా ఆ మాయాదండంతో ఇలా అన్నాడంటే ఈ ప్రకృతి మాయా కల్పిత దేశకాల కలన. సరే బాగా చూడండి, ఇక ఆయన మెడలో అంతా పాములే. ఎవడైనా బంగారం, ఈశ్వరుడు అంటే ముల్లోకాలకి అధిపతి, ఉన్న బంగారం అంతా వేసుకోవచ్చు కదా. నా పాములను వేసుకున్నా. ఏమిటి దీనికి అర్థం ఏంటి? పాములంటే కాల. పాముకు ఒక పేరుంది సంస్కృతిలో, ఏంటి? కాలము అని పేరు. అంటే పాము కాటేస్తే వీడికి కాలం చెల్లిపోయిందని అర్థం. అంటే మనిషి యొక్క ప్రాణాన్ని అంతం చేయగలిగినటువంటి కాలము వాడి మెడలో ఉంది. అంటే కాలాంతక. బాగా చూడండి, శివుడికి పేరు కాలాయ నమః, కాలకాలాయ నమః, కలవికరణాయ నమః, కాలాంతకాయ నమః. శివుడి పేరు. అంటే ఈ వాడి మెడలో ఉన్నటువంటి పాము మన ప్రాణాన్ని హరించేస్తుంది, కానీ వాడు ఎలాంటి వాడు? ఆ పామునే హరించగలిగిన వాడు. అంటే మన కాలాన్ని హరించగలిగే శక్తి పాముకుంటే ఆ కాలాన్నే హరించగలిగే శక్తి శివుడికి ఉంది. కాబట్టి కాలాంతక శివుడు. ఆ పాముల్ని వేసుకున్నాడు అతను. అంతేకాదు, బాగా చూడండి, ఇంకా శివుడికి పేరు దిగంబరుడు అని పేరు. అంటే దిగేవ అంబరం యస్య, అంటే వాడికి దిక్కులే అంబరం అన్నమాట. 8 దిక్కులు, 10 దిక్కులు వాడికి అంబరం. ఏంటంటే 8 కదా దిక్కులు, అంటే 10 దిక్కులు ఉన్నాయి. 8 దిక్కులు ఏమిటి? పూర్వము, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము. అలాగనే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము. ఈ 8 దిక్కులు. 4 4 8. అలాగనే ఊర్ధ్వము, అధస్సు. అర్థమైందే? అంతరిక్షము, భూమి, ఇవి కూడా దిక్కులే. కాబట్టి ఇక్కడ 10 దిక్కుల్ని కూడా అంబరంగా కలిగిన వాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడు 10 దిక్కుల్ని అంబరంగా కలిగితే మనందరం దిక్కులేని వాళ్ళం అయిపోయాం. అందుకనే దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. ఎందుకని అన్ని దిక్కుల్ని వాడు అంబరంగా చుట్టేసుకున్నాడు. మనకి ఏ దిక్కుంది ఇప్పుడు? ఏ దిక్కు లేదు. మనకు ఒక్క దిక్కుని వదిలేడా? లేదు. 10 దిక్కులు వాడు కట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దిక్కులేని వాళ్ళం ఎవరు? మనం. కాబట్టి దిక్కులేని వాళ్ళకి దిక్కెవరు? దేవుడే దిక్కు. కాబట్టి ఎవరు? దేవదేవుడైనటువంటి ఆ మహాదేవుడే దిక్కు. తాత్విక చింతనతో వెళదాం. మామూలుగా ఏ దేవుళ్ళకైనా 2 కళ్ళు ఉన్నాయి. ప్రత్యేకత చూడండి, మహావిష్ణువు కూడా లేదు. భృగు మహర్షి కాళ్ళ కింద ఉండేది కదా కన్ను, విష్ణుమూర్తి తీసి పడేశాడు శుభ్రంగా. కాబట్టి ఏ దైవానికి లోకంలో ఎక్స్ట్రా కన్ను లేదు. ఉందా చెప్పండి? ఎవరికైనా ఉందా చెప్పండి? లేదు. ఎంత మహావిష్ణువుకైనా సరే లేదు. ఉంది ఇద్దరికే, శివుడికి, భృగు మహర్షికి. వాడికి అహంకారం వచ్చింది. నిజంగా కళ్ళు నెత్తికెక్కిన వాడికి ఏమో ఏమీ లేదు, హాయిగా కూర్చున్నాడు వాడు ధ్యానంలో. వీడు కాళ్ళలో పెట్టుకుని వీడు శుభ్రంగా తన్నాడు, దాన్ని మహావిష్ణువు నొక్కి. ఇవన్నీ తీసేయాలంటే వీడే కావాలండి. కాబట్టి పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వరికీ 3వ నేత్రం లేదు. ఎందుకు ఈయనకి 3వ నేత్రం? ఆలోచించండి. ఆయన కళ్ళు తెరిస్తేనండి మొత్తం లోకం భస్మమైపోతుంది. అది ఒక కథ, ఒక పురాణోక్తమైనటువంటి విధానం, అందులో అనుమానం లేదు. ఉపాసనకు బాగుంటుంది, కానీ జ్ఞానపరంగా చూస్తే, తాత్వికంగా చూస్తే, గమనించండి, బాగా ఆలోచించండి. మనకు 5 ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అనుపలబ్ధి, అర్థాపత్తి. 5 ప్రమాణాలు ఉన్నాయి. 6వ ప్రమాణం శాస్త్ర ప్రమాణం. బాగా చూడండి, బాగా ఆలోచించండి. ఎంత విచారణ చేయాలో ఇక్కడ, తత్వాన్ని విచారణ చేయాలి. 5 ప్రమాణాలకి మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడ. మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయండి? జ్ఞానేంద్రియాలు
5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కానీ శివుడికి 5 జ్ఞానేంద్రియాలతో పాటు ఎక్స్ట్రా ఒకటి ఉంది ఇక్కడ, కన్ను. అది దేనికనంటే అది 6వది. ఏమిటది? శాస్త్ర ప్రమాణం. ఆ కన్నేమిటి? శాస్త్రమే కన్నుగా కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు మనకు శాస్త్రం బోధించి శాస్త్ర జ్ఞానం కలిగిందనుకోండి, ఏమి కాలిపోతుంది లోపల? అజ్ఞానం నాశనం అవుతుంది. ఎందుకని? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానం కలిగితే ఏది కాలి బూడిదైపోతుంది? అజ్ఞానము. అలాగనే శివుడు కన్ను తెరిస్తే లోకం నాశనం అయిపోతుందంటే ఇది మాయా ప్రకృతి కనుక వాడు కన్ను తెరిస్తే మాయా ప్రకృతి కాలి బూడిదైపోతుంది. అంటే అది వాచ్యార్థం, అది లక్ష్యార్థం చూస్తే తాత్వికంగా ఎవరికైతే. అందుకని కన్ను ఎక్కడ పెట్టారు శివుడికి? నిజంగా ఏ చేతిలోనే పెట్టి ఇలా చెప్పి తెరిపించేస్తే కాలిపోతుంది. ఎందుకు ఇక్కడే పెట్టారంటే ఇది జ్ఞానం ఉండేటువంటి ప్రదేశం, బుద్ధి. అందుకని కృష్ణుడు కూడా భగవద్గీతలో ధ్యానం చేయాలి అని అంటే భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఇక్కడ ధ్యానం చేయడానికి ఇక్కడ మంచిదన్నారు. ఎందుకని? భృగుటి మధ్య ఎక్కడైతే 2 కన్నుల యొక్క కొలికి కలుస్తుందో, ఎక్కడైతే 2 కనుబొమ్మలు కలుస్తున్నాయో ఆ కలిసేటువంటి ప్రదేశమే భృగుటి. ఆ భృగు మధ్య ఆ భాగంలో ఆ జ్యోతిని ఉపాసన చేయమని చెప్తాడు కృష్ణుడు కూడా. అది ఉపాసన, జ్ఞానం కాదు. కానీ అక్కడ బుద్ధి అక్కడ ఉంటుంది. అందుకనే సెన్సిటివ్ పార్ట్ అన్నమాట ఇది. అందుకనే హిందువులందరూ కూడా ఆ ప్రదేశాన్ని విభూతితో, గంధంతో, బొట్టుతో మూసుంచుతారు. ఎందుకనే శివుడు ఎలాగైతే కన్ను మూసుంచుతాడో ఇది జ్ఞానానికి సంకేతం. అంతేగాని వీళ్ళు ఏంటండి అలా బొట్టు ఎడతాడు వీడు, ఏమిటి పిచ్చివాడని. అది ఎప్పుడు తెరిచి ఉంచకూడదు. అది సున్నితమైన ప్రాంతం. అది ఈవెన్ ఒకవేళ భర్త లేకపోయినా కూడా స్త్రీకి ఏం చెప్పారంటే అక్కడ గంధం కానీ ఏదో కానీ పెట్టి అక్కడ ఆ స్థానాన్ని జ్ఞానస్థానం అది ఏం అక్కర్లేదు. కొంతసేపు మీ వేలు ఇలా పెట్టుకుని ఇలా కొంతసేపు చూడండి, కళ్ళు తిరిగి పడిపోతాను. అంతేకాదు ఈ వీటిని కొడతారు చూసారా, పట్లు ఉన్నటువంటి వాళ్ళు కొడతారు చూసారండి. ఆ కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టినా మనిషి కొంతసేపు అయినా బ్రతుకుతాడు. కానీ ఇక్కడ కనుక కొట్టాడంటే ఒక దెబ్బ మనిషి వెంటనే పడిపోతాడు. కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ అన్నమాట. జ్ఞానానికి ఇది సంకేతం, ఈ స్థానం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ నేత్రాన్ని ధరించి ఉన్నాడు అని అంటే శుద్ధ జ్ఞాన స్వరూపమై ఉన్నాడు పరమేశ్వరుడు.